చంద్రబాబు నాలుగోసారి సీఎం కావడం, కూటమి పాలనకు ఏడాది పూర్తిగా వస్తుండడం, లోకేష్ కు ప్రమోషన్ ఖాయమని వార్తలు రావడం, పార్టీలో ఫ్యూచరిస్టిక్ థాట్స్ డెవలప్ కావడం, వైఎస్ అడ్డాగా పేరున్న కడపలో తొలిసారిగా నిర్వహించడం, ఇలా మహా స్పెషాలిటీలుండే కడప మహానాడు మరికొన్ని గంటల్లో షురు కాబోతోంది. పేరుకు టీడీపీ జెండా పండుగ అయినా ఇప్పుడు ఏపీలో అన్ని పార్టీల చూపు కడప వైపే. ఆవిర్భావ దినోత్సవాలని, ప్లీనరీలని, ఇంకోటని రకరకాల పేర్లతో జరుపుకోవడం అన్ని పార్టీలు చేసేది. కానీ మిగతా పార్టీల యానివర్సరీలకు తెలుగుదేశం పార్టీ జరుపుకునే పుట్టిన రోజులకు చాలా తేడా ఉంది. ఒక సంక్రాంతిలా, ఒక రంజాన్లా, ఒక క్రిస్మస్ లా భావించి క్యాడర్ అంతా మనసు నిండుగా చేసుకునే జెండా పండుగ టీడీపీ మహానాడు. కేవలం కమిటీలు వేసుకొని, తీర్మానాలు చేసుకొని, చనిపోయిన లీడర్లకు సంతాపాలు తెలుపుకొని, వీరోచిత ప్రసంగాలతో ఒకరికొకరు భుజాలు తట్టుకొని భోజనాలు కానిచ్చేసుకొని మమా అనిపించడం కాదు, అంతకు మించి అన్నట్టుంటుంది టీడీపీ మహానాడులో స్టఫ్. అందుకే ప్రతి రెండేళ్లకోసారి వచ్చే ఆ పర్వదినం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటుంది పసుపు సైన్యం. ఏ కాంగ్రెస్ పార్టీనైతే ఎదిరించి పుట్టిందో అదే కాంగ్రెస్ పార్టీ చేతిలో పరాజయం పాలై అంతర్గతంగా కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అధ్యక్ష పగ్గాలు చేతులు మారి లెక్కలేనన్ని ఉత్థాన పతనాలు చూసిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మాత్రం భద్రంగా కాపాడుకుంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీకి ప్రధాన రక్షరేకు కార్యకర్తలైతే ఆ కార్యకర్తల్లో జోష్ నింపుతూ జెండాను నిటారుగా నిలబెట్టడంలో కీలక పాత్ర మాత్రం మహానాడుదే. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా క్రమం తప్పకుండా 4 దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న టీడీపీ మహానాడు అనగానే పార్టీ లోపలే కాదు, పార్టీ వెలుపల కూడా ఆ వాతావరణమే వేరు. పార్టీ వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ సెట్ చేసిన మహానాడు ట్రెండ్ ఇప్పటికీ కూడా అంతే పాజిటివ్ వైబ్స్ తో కంటిన్యూ అవుతోంది. కడప మహానాడు గురించి మాట్లాడుకునే ముందు 2022లో జరిగిన ఒంగోలు మహానాడు గురించి ఖచ్చితంగా మాట్లాడుకునే తీరాలి. 2024 ఎన్నికలకు ముందు, కూటమి ఏర్పాటు కాకముందు పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చి నాయకులకు బలాన్నిచ్చిన ఒంగోలు మహానాడు ఒక చరిత్ర. పార్టీ అధిష్టానానికి అదొక ఆక్సిజన్ లాంటిది. అక్కడి నుంచే పుంజుకొని మళ్లీ అధికారం వైపు అడుగులు వేసి అధికారాన్ని చేజిక్కించుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకొని పచ్చగా వెలుగుతోంది తెలుగుదేశం పార్టీ. ఇది రామన్న రూపుదిద్దిన పార్టీ, చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ అని పార్టీ ప్రస్థానాన్ని 2 ముక్కల్లో గర్వంగా చెప్పుకుంటుంటుంది టీడీపీ క్యాడర్. రామన్న, చంద్రన్న, మరి వాట్ నెక్స్ట్ అనే సస్పెన్స్ కూడా కడప మహానాడుతో తీరిపోనుందా? ఎందుకంటే ప్రస్తుతం పార్టీ స్వరూపంలోనూ స్వభావంలోనూ సంపూర్ణ మార్పు కనిపిస్తోంది. భవిష్యత్ తరాలను ఉద్దేశించి యువతకు ప్రాధాన్యమిస్తూ పార్టీలో జెన్ నెక్స్ట్ ఫ్లేవర్లు నింపుతూ యంగ్ జనరేషన్ తో కనెక్ట్ అవుతూ వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కార్యవర్గంలోనూ మంత్రివర్గంలోనూ పాతతరం నాయకులకు విశ్రాంతినిస్తూ కొత్త రక్తానికే ఎక్కువ చోటివ్వడం ద్వారా ఒక స్పష్టమైన సంకేతమైతే ఇచ్చింది టీడీపీ హైకమాండ్. కాలంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మొన్న ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యువగళం ఏదైతే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయటం, యువతలో ఉన్నటువంటి యువతను చైతన్యపరుస్తూ వారికి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా ఈరోజు మహానాడులో కూడా మనం తీర్మానాల్లో కూడా యువగళం మీద కూడా ఒక చర్చ అనేది ఉంది. సో గత తెలుగుదేశానికి ఇప్పుడున్న తెలుగుదేశానికి తేడా ఏంటనేది కడప మహానాడు వేదిక ద్వారానే తేలిపోతుంది. పైగా దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా, క్యాడర్ బేస్డ్ పార్టీల్లో మేటిగా తెలుగుదేశానికి ఒక స్పెషల్ క్రెడిట్ ఉంది. మరో 40 ఏళ్ల పాటు మనగలిగేలా పార్టీకి కొత్త షేప్ ఇచ్చి సమాయత్తం చేసింది అధిష్టానం. సో బంగారు పళ్ళెంలో పెట్టి పార్టీని కొత్త తరానికి అప్పగించబోతున్నారు అధ్యక్షుడు చంద్రబాబు. భవిష్యత్ తెలుగుదేశానికి దిక్సూచిగా లోకేష్ ను ఎక్స్పోజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈరోజు 1 కోటి మంది క్రియాశీల సభ్యులు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ గారి కావాలని ఈరోజు కార్యకర్తల హృదయాల నుండి కోరుకుంటున్నటువంటి విషయం. దీన్ని ఖచ్చితంగా మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు పార్టీని మరో 40 సంవత్సరాల పాటు యువరక్తంతో నింపి విజన్ 2047 సాధించుకొని మరో అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. పార్టీ చరిత్రలో తొలిసారిగా కడప జిల్లాలో జరుగుతోంది టీడీపీ మహానాడు. కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో 450 మంది కూర్చునేలా సభా వేదిక ఏర్పాటైంది. ఉదయం 11 గంటల 50 నిమిషాలకు
పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. నిజానికి మహానాడు ఎప్పుడూ జరిగేది 2 రోజులే. ఈసారి మాత్రం 3 రోజుల మహానాడు ప్లాన్ చేశారు. తొలి రోజు పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్ కు దిశానిర్దేశం ఉంటుంది. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాల్ని ఆమోదిస్తారు. తొలి 2 రోజులు 25,000 మంది హాజరవుతారనే అంచనా ఉంది. మూడవ రోజున 5 లక్షల మందితో జరిగే బహిరంగ సభ కడప మహానాడుకి ఇవ్వబోయే మహా ఫినిషింగ్ టచ్.